ఇరాన్ దగ్గర 11 అణుబాంబులకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని అమెరికా అంటోంది. ఆ దేశం దగ్గర 60% శుద్ధి చేసిన 460 కిలోల యురేనియం నిల్వలున్నాయని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ అంటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను ఆపడం అసాధ్యమని తేలడంతో దాడులు మొదలుపెట్టిన ఆయన తెలిపారు. ఇరాన్తో న్యాయపరమైన ఒప్పందం చేసుకోవడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమైన అమెరికా ఇరాన్ అణ్వాయుధాలతో తమ దేశానికి ముప్పుంటుందని భావించి యుద్ధానికి దిగిందని విట్కాఫ్ అన్నారు. నిల్వ చేసిన యురేనియంతో కేవలం 10 రోజుల్లోనే బాంబులను తయారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.